హలో ఫ్రెండ్స్, చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో సాసులు ఏం లేకుండా సింపుల్గా మీకు చూపిస్తాను రండి. ముందుగా ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి ఒక నిమ్మ దెబ్బ వేసి బాగా కడిగేసి ఒక 4-5 సార్లు కడిగి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు తెచ్చేసారు. కాకపోతే చిన్న చిన్న సైజులో మీరు చూసి తెచ్చుకుంటే లాలీపాప్లు చాలా బాగుంటుంది. ఇవి పెద్ద ముక్కలు. సాల్టు, కొద్దిగా అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్టు 1 స్పూను, గ్రీన్ చిల్లీ పేస్టు, కారం తగినంత. చికెన్కి కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది, అందుకని కొద్దిగా ఎక్కువ వేసా. పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. ఒక నిమ్మ దెబ్బ రసం, ఒక నిమ్మకాయ రసం ఒకటి, కొత్తిమీర కలర్ కోసం రెడ్ కలరు, కొద్దిగా మసాలా పొడి, గరం మసాలా పొడి కొద్దిగా వేసా. మొత్తం ఇప్పుడు కలిపేసి ప్లేట్ మూసి పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. అప్పుడే ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పడుతుంది ముక్కకి. ఇప్పుడు చూసారు కదా, బాగా పట్టింది. ఒక కోడిగుడ్డు కొట్టి దాంట్లో వేసి కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు వేసి బాగా కలబెట్టుకోవాలి. ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా బాగా కలబెట్టి, తర్వాత ఆయిల్ ఓ పక్క కాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క ముక్కకి అంటుకోకుండా ఇట్లా వేసుకోవాలి. కాకపోతే ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా కొట్టుకొచ్చేసారు తెలియకుండా, అందుకని మీకు కరెక్ట్గా తెలియకపోవచ్చు. కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొచ్చుకోండి, అప్పుడే బాగుంటుంది. కొంచెం హైలో పెట్టుకుంటూ కాల్చుకోవాలి, తిప్పించుకుంటూ. అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనకు ఇలా అయినా తినచ్చు, లేదా రెస్టారెంట్ స్టైల్లో అయినా చేసుకోవాలంటే ముందుగా తెల్లగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసి బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన తర్వాత చూడండి, మన గోల్డ్ కలర్లో వస్తుంది కదా, అంతవరకు వేపుకొని ఇప్పుడు లాలీపాప్లు వేసి కలబెట్టుకోవాలి. బాగా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తినేయడమే. ఒక నిమ్మకాయ దప్ప పిండుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా.
రెస్టారెంట్లో కూడా ఇలాగే చేస్తారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.